Firstly, I request everyone and importantly girls to watch the video till end. మనకి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తయిపోయాయి. కానీ మనం ఒక ఆడపిల్లకి భద్రత ఇవ్వలేము. మన ఇండియా సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టిన పేరు, కానీ మనం ఒక స్త్రీని గౌరవించలేము. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న మన ఇండియాలో ఎవ్రీ 16 minutesకి ఒక రేప్ కేసు రిజిస్టర్ అవుతుంది. NCRB రిపోర్ట్స్ ప్రకారం కేవలం 2022 ఇయర్లోనే 31,000+ రేప్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. ఇది ఒఫీషియల్ కౌంట్ మాత్రమే. కానీ రూరల్ ఏరియాస్లో రేప్ కేసెస్ కంప్లైంట్ చేయడం లేదు. ఎందుకంటే వాళ్ళకి భయం. సొసైటీలో నలుగురు ఏమనుకుంటారో అన్న భయం, పోలీసు వాళ్ళు ఎక్కడ తిడతారో అన్న భయం, తమ కుటుంబంలో తెలిస్తే తమ పరువు పోతుందన్న భయం. అంతేకాదు కేవలం ఒకే రోజులో అప్రాక్సిమేట్లీ 20కి పైగా అమ్మాయిలు డౌరీ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల చనిపోతున్నారు. ఇంకా 2013లో నిర్భయ కేసు తర్వాత చాలా ప్రామిసెస్ ఇచ్చారు, లైక్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్, స్ట్రిక్టర్ పనిష్మెంట్స్ అండ్ నిర్భయ ఫండ్స్ లాంటివి. కానీ ఫండ్లు 10,000 crore ఉన్నప్పటికీ స్టేట్స్ వాడలేకపోయాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్ చేయలేకపోయాయి అండ్ జస్టిస్ కూడా విక్టిమ్ కి సపోర్ట్ చేయకుండా కేసెస్ ని సాల్వ్ చేయడానికి 7 to 8 years పడుతున్నాయి. సమ్ టైమ్స్ పెండింగ్ లోనే ఉండిపోతున్నాయి. సో ఇప్పుడు చెప్పండి, ఇండియాలో ఉమెన్ ఎంపవర్మెంట్ ఉందా లేదా స్లోగన్స్ లో మాత్రమే ఎంపవర్మెంట్ చూపిస్తున్నారా? ఒక అమ్మాయికి దుర్గాదేవి లాంటి రూపం ఇచ్చి గర్ల్స్ క్యాన్ డూ ఎనీథింగ్ అని పోస్టర్స్ వేయడం ఉమెన్ ఎంపవర్మెంట్ కాదు. తనకి సేఫ్టీ ప్రొవైడ్ చేయడం, తన వాయిస్కి రికగ్నిషన్ ఇవ్వడం అండ్ అవసరం ఉన్నప్పుడు యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ జస్టిస్ ఇవ్వడం అనేదే ఉమెన్ ఎంపవర్మెంట్. అయితే ఈ వీడియోలో మనం ఇండియాలో ఎందుకు రేప్ కేసెస్ పెరుగుతున్నాయి, నిర్భయ ఫండ్స్ ని ఎలా మిస్యూజ్ చేస్తున్నారు అండ్ ముఖ్యంగా పోలీస్ ఇంకా కోర్ట్స్ ఎందుకు జస్టిస్ ఇవ్వలేకపోతున్నారు అనేది తెలుసుకుందాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూసి మీ థాట్స్ కమెంట్స్ లో చెప్పండి. Without any late, let's start the video. माताओं, बहनों, बेटियों का सामर्थ्य बढ़ाने के साथ साथ उनकी सुरक्षा भी देश की प्राथमिकता है. कथुआ, उत्तराखंड, वाराणसी, यूपी, कोलकाता, नागालैंड, बेंगलुरु, तेलंगाना, महाराष्ट्र, ओडिशा, आंध्र प्रदेश, మైసూరు, గోవా, గుజరాత్, మణిపూర్, పంజాబ్ అత్యాచారాల్లో మాత్రం మార్పు లేదు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. Why is there going to be a sense in Venice? మన ఇండియాలో ఒక అమ్మాయి ఎంత సేఫ్గా ఉందంటే, తను రేప్కి గురయ్యాక తన లైఫ్లో ఫేస్ చేసే పెయిన్ ఒక సైడ్ అయితే సిస్టమ్ నుండి ఫేస్ చేసే పెయిన్ మరొక సైడ్. కేసు రిజిస్టర్ చేయడంలో డిలే, మెడికల్ టెస్ట్లో నెగ్లిజెన్స్ అండ్ విట్నెస్ ప్రొటెక్షన్ లేకపోవడం అనేది ఒక ప్యాటర్న్ లాగా మారిపోయింది. 2019లో NCRB రిపోర్ట్స్ ప్రకారం 33,000 కేసెస్ రిజిస్టర్ అయినా కన్విక్షన్ రేట్ మాత్రం జస్ట్ 27%. అంటే 100 కేసెస్లో 73 అక్యూజ్డ్ క్రిమినల్స్ ఫ్రీగా తిరుగుతున్నారు. నిర్భయ కేసు తర్వాత ప్రామిసెస్ చేసినా కూడా కోర్ట్స్ కి జడ్జెస్ లేకపోవడం, హెల్ప్ లైన్ కి కాల్ చేసినప్పుడు అటెండ్ అవ్వకపోవడం, ఫేక్ CCTV కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. కొంతమందికి జస్టిస్ అంటే టీవీలో నలుగురు కూర్చొని ఒపీనియన్స్ చెప్పుకునే డిబేట్ లాంటిది. కానీ విక్టిమ్ కి జస్టిస్ అంటే ఒక ప్రాపర్ హియరింగ్, ఒక స్పీడీ ట్రయల్ అండ్ ఒక సేఫ్ లైఫ్ లాంటిది. ఒకవేళ జస్టిస్ రాకపోతే తను ఫేస్ చేసే పెయిన్ ఇంకా ఇంక్రీజ్ అయిపోతుంది. ఇలా మన ఇండియాలో ఇన్జస్టిస్ వల్ల కేవలం 2022 ఇయర్లో 5,000+ ఉమెన్ సూసైడ్ చేసుకున్నారు. 2020లో 31,000+ కేసెస్ రిజిస్టర్ అయితే గవర్నమెంట్ 7,600 నుండి 8,000 క్రిమినల్స్ ని పనిష్ చేసింది. ఇంకా 8,500 నుండి 9,000 క్రిమినల్స్ ని రిలీజ్ చేసింది అండ్ మిగతా కేసెస్ ఇప్పుడు కూడా పెండింగ్ లోనే ఉన్నాయి. అంటే ప్రతి 3 క్రిమినల్స్ లో 2 క్రిమినల్స్ ఫ్రీగా తిరుగుతున్నారు. అండ్ మరొక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మేజారిటీ రేప్స్ లో క్రిమినల్స్ విక్టిమ్ కి రిలేటివ్స్ ఆర్ నోన్ పర్సన్సే ఉన్నారు. ఇండియాలో ఒక అమ్మాయికి సేఫ్టీ ఇవ్వలేనప్పుడు ఇండియా ఇస్ ద 4th largest economy, ఇండియా ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ, ఇండియా ఇస్ ద టాప్ IT అవుట్సోర్సింగ్ హబ్ అండ్ ఇండియా ర్యాంక్స్ 4th ఇన్ గ్లోబల్ మిలిటరీ స్ట్రెంగ్త్ అని చెప్పుకోవడంలో అర్థం లేదు. ఒక అమ్మాయికి సేఫ్టీ ఇవ్వని గవర్నమెంట్ ప్రతి ఎలక్షన్ టైంలో బేటీ బచావో బేటీ పడావో పోస్టర్స్ తో సింపతి క్రియేట్ చేస్తారు, బడ్జెట్ అనౌన్స్ చేస్తారు, ప్రామిసెస్ చేస్తారు, కానీ గ్రౌండ్ లెవెల్ కి అవి ఎప్పుడూ రీచ్ కావు. ఈ బడ్జెట్ లో నిర్భయ ఫండ్ కూడా ఒక పార్ట్. నిర్భయ ఫండ్ ఏమేంటంటే ఉమెన్ సేఫ్టీ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయడం, CCTV కెమెరాస్, నైట్ బసెస్, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్, స్ట్రీట్ లైట్స్, పోలీస్ స్టేషన్ లో హెల్ప్ డెస్క్ ప్రొవైడ్ చేయడం. అండ్ నిర్భయ ఫండ్ బడ్జెట్ వచ్చేసి 10,000 crore. కానీ ఇక్కడ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 2023లో నిర్భయ ఫండ్ ఆడిట్ చేసినప్పుడు 60% బడ్జెట్ అన్యూజ్డ్ గానే ఉందని తెలిసింది. ఫండ్స్ శాంక్షన్ అయ్యాయి కానీ స్టేట్స్ వాడలేదు. వాడిన స్టేట్స్ కూడా సేఫ్టీ ప్రొవైడ్ చేయలేకపోయాయి.
ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్లో నిర్భయ ఫండ్తో పర్చేస్ చేసిన పానిక్ బటన్స్కి నెట్వర్క్ లేదు. బీహార్లో ఇన్స్టాల్ చేసిన సీసీటీవీ కెమెరాస్కి మెయింటెనెన్స్ లేదు. ఉత్తరప్రదేశ్లో హెల్ప్ డెస్క్ కోసం ట్రైన్డ్ ఉమెన్ ఆఫీసర్స్ లేరు. మరి గవర్నమెంట్ 10,000 crores స్పెండ్ చేయలేకపోతే ఉమెన్ ఎంపవర్మెంట్ ఎక్కడ నుండి వస్తుంది? అండ్ గవర్నమెంట్ ఈ ఫండ్స్ ని స్పెండ్ చేయకపోవడం రేపిస్ట్ కి సపోర్ట్ చేయడం లాంటిదే. నిర్భయ ఫండ్ మాత్రమే కాదు, బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ ఫండ్స్ కూడా మిస్యూజ్ చేస్తున్నారు. 2019లో కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ ప్రకారం బేటీ బచావో స్కీమ్ లో 60% బడ్జెట్ పబ్లిసిటీకి వాడారు. ఇలా మన దగ్గర నుండి వసూలు చేస్తున్న ట్యాక్సెస్ మనపైనే ఖర్చు పెట్టకపోతే ఈ గవర్నమెంట్ ఉండేం లాభం? అదేంటో అర్థం కాదు. పొలిటికల్ లీడర్స్ కెమెరా ముందు ఉమెన్ సేఫ్టీ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి స్పీచెస్ ఇస్తారు, కానీ యాక్చువల్ క్రైమ్ జరిగినప్పుడు మాత్రం సైలెన్స్ మెయింటైన్ చేస్తారు. వినేష్ ఫోగట్ అండ్ సాక్షి మాలిక్ లాంటి మెడల్ విన్నింగ్ అథ్లెట్స్ ని బీజేపీ ఎంపీ సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తున్నారు అని కంప్లైంట్ చేస్తే పీఎం మోడీ గారు సైలెంట్ గా ఉన్నారు అండ్ మినిస్టర్ ఇంకా తన పొజిషన్ లోనే ఉన్నాడు. ఇదా ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే? గవర్నమెంట్ స్కీమ్స్ లాంచ్ చేయడం చాలా ఈజీ, కానీ ఒక రేప్ విక్టిమ్ కి డిగ్నిటీ రీస్టోర్ చేయటం, ఆమెకి జస్టిస్ ఇవ్వడం అనేది రియల్ ఎంపవర్మెంట్. మరి అది ఎక్కడ కనిపిస్తుంది? ఈ ఎగ్జాంపుల్ తో మన గవర్నమెంట్ ఉమెన్ సేఫ్టీ కోసం ఎంత పని చేస్తుందో అర్థమవుతుంది. ఈ మినిస్టర్ సంగతి పక్కకి పెడితే ఏదైనా తప్పు జరిగినప్పుడు మన అందరికీ ఒక హోప్ ఉంటుంది, అట్లీస్ట్ పోలీస్ వాళ్ళైనా మనకి హెల్ప్ చేస్తారేమో అని. కానీ రియాలిటీలో అది టోటల్ గా డిఫరెంట్. ఒక రేప్ విక్టిమ్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ తన కండిషన్ గురించి కాకుండా విక్టిమ్ ని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. ఈ మధ్య ఒక ముంబై ఉమెన్ ని ట్రైన్ లో రేప్ చేసినప్పుడు పోలీస్ స్టేట్మెంట్ ఏంటంటే షీ వాజ్ ఎలోన్, వై డిడ్ షీ ట్రావెల్ లేట్ నైట్ అని క్వశ్చన్ చేసింది పోలీస్ డిపార్ట్మెంట్. ఈ గవర్నమెంట్ వీక్నెస్ వల్ల ఒక గర్ల్ కి లైఫ్ టైం ట్రామా మిగిలిపోతుంది అండ్ రేపిస్ట్ 2 years లో బెయిల్ మీద రిలీజ్ అయ్యి హ్యాపీగా తిరుగుతాడు. వి ఆల్ బిలీవ్ ఇన్ వన్ థింగ్ కదా, బయటకి వెళ్తే డేంజర్ ఉంటుంది కానీ ఇంట్లో మాత్రం సేఫ్ గా ఉంటామని. కానీ ఇది ఇండియా, డేంజర్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందో తెలుసుకోలేము. అండ్ దానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ రాధికా యాదవ్. తను చేసిన క్రైమ్ ఏంటంటే తను సొంతగా తన కాళ్ళపైన నిలబడాలి అని అనుకుంది. తను ఒక రోల్ మోడల్ అవ్వాలని అనుకుంది, కానీ తన విలేజ్ లో ఉన్న వాళ్ళు అది డైజెస్ట్ చేయలేకపోయారు అండ్ తన ఫాదర్ ని తన అమ్మాయి సంపాదనతో బ్రతుకుతున్నావు అని ఇన్సల్ట్ చేశారు. ఈగో హర్ట్ అయిన ఫాదర్ లైసెన్స్డ్ గన్ తీసుకొని పాయింట్ బ్లాంక్ రేంజ్ లో పెట్టి 5 rounds ఫైర్ చేశాడు. అంతే, షీఈస్ డెడ్. ఎవరు చెప్పారు ఫ్రీడమ్ ఒక సిన్ అని? తనకి జీవించే రైట్ లేదా? తనకి తన కాళ్ళపైన నిలబడాలని కోరిక తప్ప. మన ఇండియన్స్ గోల్ ఒక్కటే, తాము ఎదగకపోయినా సరే పక్కవాడు బాగుపడకూడదు. ఇలా ఉండబట్టే వేరే దేశాలు ముందుకు పోతున్నాయి, మనం ఇంకా అక్కడే ఉన్నాం. మన ఇండియాలో మరొక మేజర్ ఇష్యూ డౌరీ. ఇండియాలో ఎవ్రీ ఇయర్ అప్రాక్సిమేట్లీ 7,000+ డౌరీ డెత్స్ జరుగుతున్నాయి. అంటే ప్రతిరోజు 20కి పైగా అమ్మాయిలు డౌరీ టార్చర్ తో చంపబడుతున్నారు. ఈ డౌరీ సిస్టమ్ రూరల్ ఏరియాస్ లో చాలా కనిపిస్తుంది. అమ్మాయి అబ్బాయికి నచ్చిన డౌరీ మాట్లాడుకున్నాకే పెళ్లి జరుగుతుంది. ఒక తండ్రి తన కూతుర్ని ఎంతో కష్టపడి పెంచి చదివించి పెళ్లి చేస్తే ఆఖరికి కట్నం ఎక్కువ ఇవ్వలేదని చంపడం న్యాయమా? అందరూ అలా ఉండరు. ఉన్న కొందరికే నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఒక మగాడు తన భార్య కట్నంతో బ్రతుకుతున్నాడంటే వాడికంటే బిచ్చమెత్తుకునేవాడే చాలా నయం. అలాంటి వాళ్ళకి మన గవర్నమెంట్ ఛాన్స్ ఇవ్వకుండా ఈ డౌరీ సిస్టమ్ ని ఎరేస్ చేయాలి. మహిళలకి ఫ్రీడమ్ అంటే సొసైటీకి డేంజర్ లా అనిపిస్తుంది. ఈ దేశంలో ఒక అమ్మాయి వాయిస్ రేస్ చేస్తే తన వాయిస్ ని మ్యూట్ చేయడానికి 100 మంది రెడీగా ఉంటారు. ఎంతమంది క్వశ్చన్ రేస్ చేసినా ఈ గవర్నమెంట్ మారదు. ఎంపవర్మెంట్ అంటే బేటీ బచావో బేటీ పడావో పోస్టర్ పెట్టడం కాదు. ఎంపవర్మెంట్ అంటే అపోజ్ చేసిన పొలిటిషియన్ ని జైల్లో పెట్టడం. ఎంపవర్మెంట్ అంటే కంప్లైంట్ ఇచ్చిన విక్టిమ్ ని ప్రొటెక్ట్ చేయడం. ఎంపవర్మెంట్ అంటే ట్రూత్ ని యాక్సెప్ట్ చేయడం. సో టెల్ మీ, ఒక అథ్లెట్ సేఫ్ గా లేదు, ఒక జర్నలిస్ట్ సేఫ్ గా లేదు, ఒక సోషల్ యాక్టివిస్ట్ సేఫ్ గా లేదు అండ్ ఒక కామన్ గర్ల్ కూడా సేఫ్ గా లేదు. మరి ఎవరు సేఫ్ గా ఉన్నారు? ఇది ఇలాగే కంటిన్యూ అయితే thousands లో ఉన్న కేసెస్ lakhs లో అయిపోతాయి. గవర్నమెంట్ కేసెస్ క్లియర్ చేయలేక పెండింగ్ లోనే పెట్టేస్తుంది. అండ్ యూత్ ఇన్స్టాగ్రామ్ లో ఒక్కరోజు జస్టిస్ డిలేడ్ అని స్టోరీస్ పెడతారు. ఈవెన్ దో ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కూడా అమ్మాయిలు ఎదురుగా నిలబడుతున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు, కోర్టులో ఫైట్ చేస్తున్నారు. బట్ నిజమేంటంటే ట్రూత్ చెప్పిన అమ్మాయిని ఇగ్నోర్ చేస్తారు, తర్వాత ట్రోల్ చేస్తారు అండ్ లాస్ట్ లో సైలెన్స్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ వీడియోని చూసినప్పుడు డిస్టర్బ్ అయి ఉంటే అది మంచి సైన్. కోపం వచ్చిందా? షేర్ చేయండి. పెయిన్ ఫీల్ అయిందా? కమెంట్స్ లో రియాక్ట్ అవ్వండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.